దావోస్ ధమాకా అనే స్థాయిలో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ గవర్నమెంట్. గతంతో పోలిస్తే 4 ఇంతలు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ను ఆకర్షించింది. కానీ దావోస్ ఒప్పందాలపై హైదరాబాద్ లో పొలిటికల్ రచ్చ మొదలైంది. పెట్టుబడుల లెక్కలపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించగా చర్చకు రెడీ అంటూ హస్తం పార్టీ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించింది రేవంత్ సర్కార్. ఇందుకు సంబంధించి దావోస్ వేదికగా ఒప్పందాలు చేసుకుంది. ఏకంగా 1,78,000 కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఇందుకోసం 20 సంస్థలతో చర్చలు జరిపింది. ఇందులో అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి. దావోస్ పర్యటనలో భారీగా పెట్టుబడుల్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఇలా ల్యాండ్ అయ్యారో లేదో ఆయన దావోస్ పర్యటన పెట్టుబడుల అంశంపై రాజకీయ రగడ మొదలైంది. రేవంత్ దావోస్ టూర్ పై బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు గుప్పించాయి. రేవంత్ దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ వాళ్ళనే దావోస్ కు తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు ఆయన. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని వేధిస్తోందని, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు పారిపోకుండా చూడాలని సూచించారు. తెలంగాణకు లాభం చేకూరితే ఎవరు కూడా దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. గతంలో టీఆర్ఎస్ టైంలో ఇరేక రకమైనటువంటి పక్షపాతం ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాతం చేస్తే వీళ్ళు వేధింపులు చేస్తా ఉన్నారు. అటు బీఆర్ఎస్ కూడా దావోస్ టూర్ పై రాజకీయ దాడి మొదలుపెట్టింది. సీఎం రేవంత్ దావోస్ పర్యటన అబద్ధాలతో గడిచిందన్నారు బీఆర్ఎస్ నేత క్రిషాంత్. పెట్టుబడులపై సీఎం రేవంత్ ఊదరగొడుతున్నారని విమర్శించారు. వాటి వల్ల కంపెనీలకే లాభం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. గత ఏడాది కూడా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టుగా ప్రకటించారని, అందులో ఇప్పటి వరకు వచ్చినవి ఒక్కటి కూడా లేవని ఆరోపించారు. నీ సన్ పెట్రోకెమికల్ అనుమానాస్పదం. నువ్వు ఇప్పుడు ఆ ఉర్సా క్లస్టర్స్ అంట, ఆన్లైన్లో ఎవరు రాష్ట్ర ప్రజలు వెతికినా ఉర్సా క్లస్టర్స్ అనేది దొరకలేదు. ఇది ఉర్సా క్లస్టరా, ఉర్సా క్లౌడా, నీకు పేరే తెలియదు. రేవంత్ రెడ్డికి కంపెనీ పేరు తెలుస్తలేదు, కంపెనీ యజమాని ఒకళ్ళు తెలుస్తలేదు, కంపెనీ పేరు తెలుస్తలేదు. ఇది ఉర్సా క్లస్టరా, ఉర్సా క్లౌడా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. దిలీప్ షాంఘవి ఎవరు అనే కన్ఫ్యూజన్ ఉంది. ఏం కామెడీ పీస్ అయిపోయింది ఇది. దావోస్ పర్యటనను రేవంత్ రెడ్డి కాస్త కామెడీ సర్కస్ చేసేసాడు. మనం ఇన్ని రోజులు డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది విన్నాం. మన నగరం కాకుండా ఇతర నగరాలకు పోయి పెళ్లిళ్ళు చేసుకుంటారు మన వాళ్ళే. అబ్బాయి ఇక్కడ ఆయన్నే, అమ్మాయి ఇక్కడ ఆయన్నే, కానీ పోయి ఇతర నగరంలో చేసుకుంటారు. అట్లా రేవంత్ రెడ్డి గారు దావోస్ని డెస్టినేషన్గా మార్చుకొని అక్కడికి పోయి చేసుకుంటున్నారు. ఈ అంశంలో విపక్షాల విమర్శలకు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. పెట్టుబడులు వస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గతంలో ఎంఓయూలు చేసుకున్న అనేక కంపెనీలు ఇప్పటికే పనుల్ని ప్రారంభించాయని, దావోస్ పెట్టుబడులపై విమర్శలు చేస్తున్న వాళ్లతో చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. మరి చర్చకు కేసీఆర్ వస్తారో కేటీఆర్ వస్తారో తెలుసుకోవాలన్నారు. 1,75,000 కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుంటే హర్షించాల్సిన స్థితిలో ఉండి ఇంత చౌకబారు విమర్శ, అంకెలతో సహా ఏ కంపెనీ ఎంత పెట్టుబడులు పెడుతుంది ఎంఓయూతో సహా మేము ముందుస్తూ ఉన్నాము. 100%. లాస్ట్ టైము నేనేమంటున్నాను, లాస్ట్ టైం ఏదైతే ఎంఓయూ చేసుకున్నామో 18లో 17 కంపెనీలు పనులు ప్రారంభించినాయి. ప్రతిపక్షాల కళ్ళుండి రాగలిగితే పోయి చూసి అక్కడి నుంచే మిమ్మల్ని కూడా పిలిచి మాట్లాడుకోగలరు. అన్నీ కూడా లాంచ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ కూడా కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా అబద్ధాలనే పరిస్థితి మాకు లేదు. అంకెలతో సహా ఎంఓయూల సర్టిఫికెట్తో మేము ముందున్నాము. వైపు తెలంగాణకు రేవంత్ సర్కార్ రికార్డు స్థాయిలో పెట్టుబడుల్ని తీసుకొచ్చిందని కాంగ్రెస్ నేతలు శ్రేణులు గొప్పగా చెప్తుంటే, దీనిపై ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటమే అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. దీంతో రాబోయే రోజుల్లో దావోస్ పెట్టుబడులపై మరింత రాజకీయ దుమారం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.